మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణేశాయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీరామ పరబ్రహ్మణే నమః. సోమతి అమావాస్య మార్గశిర మాసం చివరి రోజు 30వ తారీఖు సోమవారము. సోమతి అమావాస్య అని ఎందుకంటారంటే సోమవారం అమావాస్య వచ్చిన రోజును సోమతి అమావాస్యగా చెప్పుకుంటాము. ఉదయారంభం 6 నుంచి 7 గంటలకు రాహుకాలం ఉంటుంది. ఆ రాహుకాలంలో ఎవరైతే శివుణ్ణి చక్కగా జలాభిషేకాలు క్షీరాభిషేకాలతో పూజించి మారేడు పత్రిని సమర్పిస్తారో వారికి రాహు బాధలు ఉండవు. రాహు బాధలు ఉన్నప్పుడు ఆ శారీరకమైనటువంటి స్థితిలో కిడ్నీలకు సంబంధించి అనారోగ్యాలు ఉంటాయి. అనేకమైనటువంటి ఆపదలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంటాయి. కాబట్టి మనకి రాహుకాలము సోమవారం రోజు శివుణ్ణి అభిషేకిస్తే, అందులో సోమతి అమావాస్య రోజు అనేకమైనటువంటి దేవగణాలే శాప విముక్తి పొంది అని మనకు సోమతి అమావాస్య కథ చెప్తోంది. ఆ కథ గురించి మనం చెప్పుకుందాము. దక్షుడు యజ్ఞం చేస్తున్నప్పుడు శివుణ్ణి అతిథిగా పిలవడు, సన్మానించాడు. దక్షుని యొక్క గారాల కూతురు సచీదేవి. ఆమె శివుణ్ణి ప్రేమించి వివాహం చేసుకుంటుంది. వారి ప్రేమ వివాహం ఇష్టం లేనిటువంటి దక్షుడు వ్యతిరేకిస్తాడు. అందరూ దేవగణాలన్నీ కూడా కైలాస పర్వతం గుండా చాలా హడావిడిగా పుష్పక విమానంలో ఐరావతాల మీద ఇంద్రాది దేవతలు వాళ్ళ భార్యల సమేతంగా వెళ్తుంటే వాళ్ళందరినీ ఎక్కడికి వెళ్తున్నారని సచీదేవి అడుగుతుంది. తన పుట్టింట్లో తన కన్న తండ్రే చాలా గొప్పనటువంటి మహాయజ్ఞాన్ని చేస్తున్నాడు, అనేక మంది దేవతలను పిలిచాడు, తన భర్తను తనను మాత్రం పిలవలే అనేటప్పటికీ చాలా బాధ కలుగుతుంది సచీదేవికి. సామాన్య మానవులు కూడా తెలుసుకోవాలి, పుట్టింటి కార్యక్రమాలకి ఆడపడుచులను పిలవకుంటే ఆ ఆడబిడ్డ ఎంత మానక్షోభం పొందుతుందో, దాని వలన ఎటువంటి అపాయాలు, ఆపదలు, దరిద్రాలు వస్తాయో మనకు దక్షుని కథ తెలుపుతోంది. సోమతి అమావాస్యలో 2 రకాల కథలు ఉన్నాయి. ఇది ఒకటి. ఎప్పుడైతే దక్షుడు వాళ్ళని పిలవలేదో అందరికీ తెలిస్తే బాగుండదు అన్నట్టుగా స్త్రీ సహజమైనటువంటి బాధతోని పిలవకున్నా నేను వెళ్తాను అంటుంది. భర్త ఆజ్ఞ కోరుతుంది. పిలువని పేరంటానికి వెళ్ళి అవమానపాలు కావద్దు సచీదేవి అని పరమశివుడు ఎంతగానో చెప్తాడు. ఆమె అయినా కూడా నేను ఎంత క్షణములో తిరిగి వస్తాను, మీరు లేకుండా వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ లోకమంతా దైవలోకాలు, దైవగణాలన్నీ కూడా అసలు విషయం తెలియకుండా మా నాన్న మర్చిపోయాడేమో అని సర్దుకొని పుట్టింటి మీద ప్రేమతోని అభిమానంతోని సచీదేవి ఆ దక్షుడు చేసేటువంటి యజ్ఞవాటికకు వెళ్తుంది. కానీ అక్కడ తల్లి గాని, తండ్రి గాని, తన సోదరులు గాని ఎవ్వరు కూడా ఆమెను సన్మానించరు, కనీసం పలకరించరు. ఏంటి నాన్నగారు, నేను ఏం తప్పు చేశాను? ఇంతమంది అతిథులను పిలిచావు, నన్ను మా వారిని ఎందుకు పిలవలేదు? మొదటి యజ్ఞకర్త అయినటువంటి, మొదటి యజ్ఞాతిథి అయినటువంటి పరమశివుడినే నువ్వు విమర్శించి ఆయన మీద క్రోధాన్ని బునుకొని నీ కీడుకాలని తెచ్చుకుంటున్నావు తండ్రి అని ఆమె అన్నా కూడా ఇంకా పరుషమైన భాషలతో, పరుషమైన మాటలతో ఆమెను ఇంకా అవమానిస్తాడు దక్షుడు. మిగతా దేవతలందరూ కూడా తలలు దించుకొని కూర్చుంటారు. సాక్షాత్ ఆది పరాశక్తి లక్షణాలు కలిగేటువంటి పరమశివుని భార్యని దక్షుడు అవమానిస్తుంటే వినలేక చెవులు, మనసును, కళ్ళని మూసుకొని తలలు కిందికి వంచి దేవతాగణాలన్నీ ఆ పరుషమైన భాషని వినలేక తలలు దించుకొని కూర్చున్నారు. అందులో చంద్రుడు కూడా శివుడికి సడ్డకుడు లాంటి వాడు. మిగతా 27 కూతుళ్లను 27 మంది, అవే మనకు నక్షత్రాలు, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, ఈ నక్షత్రాలన్నీ కూడా దక్షుని యొక్క కూతుళ్ళే. వాళ్ళందరినీ కూడా చంద్రుడు వివాహం చేసుకున్నాడు. మొదటి కూతురు సచీదేవి పరమేశ్వరుని పెళ్లాడింది. మిగతా అందరూ 27 మంది కూతుళ్ళు చక్కగా సంతోషంగా కొత్త వస్త్రాలు ధరించి, ఆభరణాలు ధరించి అటు ఇటు తిరుగుతుంటే సచీదేవి తన భర్తను పిలవలేని అవమానము, తండ్రి అవమానించాడని బాధ, తల్లి కనీసం ఆత్మీయంగా మాట్లాడించలేదని బాధతోని చాలా వ్యత చెంది ఒక రకమైనటువంటి ఉద్వేగానికి లోనయ్యి ఆ యజ్ఞవాటిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఎప్పుడైతే వద్దనంగా వెళ్ళిందో సగం శరీరమైనటువంటి తన అర్ధాంగి, పరమశివుడు అర్ధనారీశ్వరుడు, తన అర్ధాంగి అగ్నికి ఆహుతి అయిపోగానే ఒక్కసారిగా తలను విదిలించి అతనికి దేహబాధ తెలిసింది. క్రూరుడై రౌద్రుడై తన రౌద్ర రూపాంతోని త్రిశల్లాన్ని 2 చేతులకు పైకెత్తి విలయతాండవం చేశాడు. ఆ పరిణామంలో కుడి భాగం నుండి ఒక వెంట్రుకను తీసి కిందకి నేల కొట్టంగానే కోరలు కొమ్ములతో దీర్ఘమైన నల్లని జటాజూటంతో నల్లటి దేహంతోని వీరభద్రుడు ఉద్భవించాడు. భద్రకాళి సహితుడై ఉద్భవించాడు. వాళ్ళిద్దరి ప్రళయకాల నృత్యానికి సకల జగత్తు గుండా అల్లాడిపోయింది.
నేరుగా దక్షవాటికకు వచ్చాడు వీరభద్రుడు. తమ తల్లి అయినటువంటి శచీదేవి కాలి బూడిద అయిపోవడం వలన ఆమె శరీరం మగ్గిపోయిన అలా ఉండడం చేత చాలా క్రోధించిన వాడై అక్కడ విషయం తెలియకుండా ఇంకా చంద్రుడు ఆసం చేస్తూ ఉండడం వలన చంద్రుడిని తొక్కి పడేశాడు. అలాగే యమధర్మరాజును ఇంద్రాది దేవతలందరినీ ఎక్కడి వాళ్ళని అక్కడ విచక్షణారహితంగా దేవగణాలన్నిటిని కూడా యుద్ధం ద్వారా మిగతా అంగలను అంటే కాళ్ళు చేతులు విరగొట్టాడు. తన ఖడ్గంతోని ముళ్ళ గద ఉంది ఆయన కుడి భుజం మీద. ఎటు పడితే అటు విలయ తాండవం చేస్తూ విజృంభించారు భద్రకాళియును వీరభద్రుడు. అక్కడ శివదోషం శివాపచారం జరిగింది. విష్ణువు శివుణ్ణి పిలవని చోటు విష్ణువు ఉండడు కాబట్టి విష్ణువు ఆ హోమానికి కర్త అయినా కూడా యజ్ఞభిక్ష తీసుకోవడానికి రాలేదు. ఇంద్రాది దేవతలు మామూలు దేవతలందరూ కూడా వచ్చారు. బ్రహ్మ కూడా అక్కడ ఉన్నాడు. అందరినీ కూడా క్రోధ దుఃఖతోని తన విలయ తాండవంతో వీరభద్రుడు చెండాడుతుంటే అంగవైకల్యాలు పొంది దేహ బాధలు భరించలేక అందరు దేవతాగణాలన్నీ కూడా వెళ్ళి మహావిష్ణుని శరణు వేడాయి. నేనేం చేయగలుగుతాను, అది పరమశివుని ఆజ్ఞ. అంతటువంటి ఆదిదేవుణ్ణి అవమానించినప్పుడు మన అద్వైత దైవాన్ని మన ఆది దైవాన్ని పిలవనప్పుడు గురువుని పిలవకుంటే శిష్యులు వెళ్ళకూడదు, యజమానిని పిలవకుంటే కుటుంబ సభ్యులు వెళ్ళకూడదు. అలాగే మన దేవతాగణాలన్నిటికీ ఆది దేవుడైన పరమశివుణ్ణి పిలవనప్పుడు మీరెందుకు వెళ్ళారు? మీరు వెళ్ళారు కాబట్టి మీరు ఆ పాపాన్ని అనుభవించవలసిందే. నేను ఆ విషయాల్లో ఏ సహాయం చేయను అని చెప్పితే మళ్ళీ దేవతాగణాలన్నీ కూడా గతిలేక ఇక కైలాసపురానికి పెట్టుకొని మొరపెట్టుకున్నారు. బోళాశంకరుడైన ఆ మహాదేవుడు ఆ పరమశివుడు వాళ్ళ మీద జాలిగొని సోమతి అమావాస్య రోజు రాహుకాలంలో ఉదయం 6 నుండి 7 గంటలకు ఎవరైతే పరమశివుని బిల్వపత్రాలతో అర్చిస్తారో వాళ్ళకి ఎటువంటి అనారోగ్యము, ఎముకల నొప్పులు, నరాల నొప్పులు అంటే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, నర్వస్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్న వాళ్ళు ఇప్పటికీ కూడా సోమవారం అమావాస్య వస్తే ఉదయం 6 నుంచి 7 గంటల లోపు ఇదొక జ్యోతిష్య రెమెడీ కూడా. రాహుకాలంలో పరమశివుణ్ణి పాలాభిషేకం పంచామృతాభిషేకం చేసి బిల్వపత్రాలతో అర్చించిన వాళ్ళు ఆ రోజంతా ఉపవాసం చేసి మళ్ళీ రాత్రి ఆవునేతితో ఉన్నటువంటి దీపారాధన చేసి శివుని యొక్క భజన చేసిన వాళ్ళకి ఎటువంటి రోగాలు రావు. కాలం మొత్తంలో ఏ రోజు ఉపవాసం చేయకుండా సోమతి అమావాస్య రోజు చక్కగా పూజించి శివుణ్ణి పూజించి ఎవరైతే అభిషేకాదాలు చేసి తీర్థప్రసాద స్వీకరిస్తారో వాళ్ళు ఆరోగ్య సంపన్నులై విలసిల్తారని పరమశివుడు వరం ఇవ్వంగానే దేవతాగణాలన్నీ ఎప్పుడు అమావాస్య వస్తుందా అని ఎదురు చూసి సోమవారం రాహుకాలంలో వచ్చేటటువంటి ఆ పుణ్యగడియల్లో పరమశివుడికి అభిషేకం చేసి వాళ్ళందరూ ఆరోగ్యవంతులై సంతోషంగా విలసిల్లారు. అయితే ఈ విషయం ఈ ఉపాయం చెప్పినటువంటి మహావిష్ణువును అశ్వత్థ వృక్షంలో ఉంచి పూజించడం కూడా వేరొక కథ ఉంది. సోమతో అమావాస్య రోజు అశ్వత్థ వృక్షం యొక్క మహిమ మళ్ళీ తిరిగి చెప్పుకుందాము. ఇది సోమతో అమావాస్య యొక్క వ్రత విశేషము. జై శ్రీరామ్.